హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేనండి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ. నేను చూపించే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ కంటే డబుల్ టేస్ట్‌తో వస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఓ 2 పచ్చిమిర్చిలను కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ముక్కలను వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత హోల్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని నిమిషం పాటు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గే వరకు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఉప్పుని వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో గుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే ఒక స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం పాటు మగ్గించిన తర్వాత పక్కకు పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు పన్నీర్ ముక్కలను ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు హీట్ అవుతున్న ఆయిల్లో పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులో పన్నీర్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగంటకుండా వెంటనే కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పన్నీర్ ముక్కలను అటు ఇటు తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పన్నీర్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను సపరేట్ బౌల్లోకి ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచ్ అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులోనే గుప్పెడు కొత్తిమీరను కూడా కడిగి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని ఇలా కరిగించుకోవాలి. ఈ బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4-5 కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అంతా దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి. ఈ కారం అంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఈ మిశ్రమంలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అడుగంటకుండా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాసు వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. వాటర్ అనేది గ్రేవీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వారు ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ గ్రేవీ మిశ్రమంలో అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడే కర్రీ ఎంత క్రీమీ టెక్స్చర్తో ఉందో. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అనేది కంప్లీట్గా సపరేట్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు కర్రీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ అంతా గ్రేవీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. బాగుంది కదండి. ఫైనల్గా ఇందులో గుప్పెడు కొత్తిమీరను కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే సరి. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ ఈజ్ రెడీ. ఈ రెసిపీని మనం దేనితో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. చపాతీ, రైస్, బటర్ నాన్ ఇలా ఏ డిష్తో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా అండి, రెస్టారెంట్ కంటే డబుల్ టేస్ట్ అయితే నాకు వచ్చింది. నేనైతే ఇలా బటర్ నాన్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.